అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మినీ వుడ్. ఆఫ్టర్ లాంగ్ డేస్ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అయితే నాకు ట్యూస్డే కదా, వీక్ ఆఫ్ ఉండింది. సో అలా కొంచెం షాపింగ్ వెళ్ళేసి వస్తామని రెడీ అయిపోయాను అనమాట. సో నా అవుట్ఫిట్ అయితే ఇదే. ఎందుకంటే ట్రావెల్ చేస్తాం కాబట్టి ఇలా ఉంటేనే కంఫర్టబుల్గా అనిపిస్తుంది కాబట్టి ఇలా వేసుకున్నా. నా అవుట్ఫిట్ మీకు నచ్చిందా? ఈ టాప్ లింక్ కావాలంటే నాకు కమెంట్లో చెప్పండి. నేనైతే మీషోలో తీసుకుని నాకు జస్ట్ 150 రూపీస్ ఏం పడింది. క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగుందనమాట. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయి ఎలక్ట్రానిక్ సిటీకి వచ్చి బస్సు ఎక్కేసాను. ఎక్కడ వెళ్తున్నా ఏంటి అనుకుంటున్నారా? డౌటే వద్దు, అసలుకి బ్లాగ్ చూసేయండి మీకే అర్థమైపోతుంది. సో నేనైతే ఈరోజు షాపింగ్కి జయనగర్ 4th బ్లాక్ అయితే వచ్చేసాను అనమాట. ఫస్ట్ టైం వచ్చాను, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. జయనగర్ 4th బ్లాక్కి చాలా బాగుంటుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది అనేసి. చాలా తక్కువ ఉంటుంది అంటే మాత్రం నేను చెప్పను, కానీ ఇక్కడికన్నా శివాజీ నగరే బెస్ట్ అని మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రైస్కి అక్కడ ప్రైస్కి కంపేర్ చేస్తే శివాజీ నగర్ చాలా బెస్ట్. అండ్ ఇక్కడ కూడా నేను ఒక 5-6 అంటే 4-5 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఈ బ్లాగ్లో అయితే నేను అప్లోడ్ చేయలేదు అనమాట. అప్కమింగ్ షార్ట్ వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఏమేమి తీసుకున్నా అనేసి. బట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుండింది. అంతా తిరిగాక ఎందుకో అంతా ఓకే అనిపించింది, జస్ట్ అంతే. సో ఇంకా అంతా తీసుకొని బయలుదేరనమాట. నేను ఒక్కటే అయితే వెళ్ళలేదు, నా ఫ్రెండ్స్తో వెళ్ళా. కానీ నా ఫ్రెండ్స్ వీడియోస్లో రావడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళని వీడియోలో అయితే నేను తీయలేదు. సో హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని చూశాను, బట్ ఫిక్స్డ్ రేట్ చెప్పేశారు. సో అందుకే చాలా ఎక్కువ అనిపించేసింది. ఇదైతే చాలా బాగుంది కదా, క్యూట్ అనిపించింది నాకైతే. అసలు 450 ఏమో చెప్పాడు, అది దానికే తీసుకోలేదు. ఇంకా ఇలాంటి రబ్బర్స్ వచ్చి 10 రూపీస్కి వస్తాయి, బట్ ఇక్కడ చూస్తే హెయిర్ బ్యాండ్ 20 రూపీస్ అని పెట్టారు. ఇంకా అలా తిరిగాక మేము హోటల్ ఎక్కడుందో అని వెతికామన్నమాట. అక్కడెక్కడ హోటల్ దొరకలేదు. జయనగర్ 4th బ్లాక్లో మాకు అంత ఐడియా లేదు కాబట్టి కొంచెం ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల అంతగా ఐడియాస్ లేదు. ఇక్కడ అన్నదానం ఏదో చేస్తున్నారు కానీ మేము తినలేదు. అంటే ఇప్పుడు మేము ఎప్పుడూ బెన్నె దోశ అనేది మేము ట్రై చేయలేదు. సో దానికి బటర్ దోశ అనేది ట్రై చేసాము. మీలో ఎంతమంది తిన్నారో నాకు తెలియదు, కానీ మీకు ఎలా అనిపించిందో నాకు మాత్రం అస్సలు నచ్చలేదు. 1% కూడా నాకు నచ్చలేదు అనమాట. టేస్ట్ వైజ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు తీసుకొని తిన్నామా అనిపించేసింది. కానీ క్యూ చూస్తే మాత్రం నాకు ఆశ్చర్యం అనిపించేసింది, ఏం బాగుంది అంతా అని చెప్పి అనేసి. ఇంకా తిన్నాక మేము కూడా ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇంటికి అనేది. సో నా వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీలో ఎంతమంది బెంగళూరులో ఉండి జయనగర్ వెళ్ళారో నాకు ఒకసారి కమెంట్లో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.